నేను తినద్దనే చెప్తా. నువ్వెవరు నన్ను తినద్దనడానికంటే ఏం చెప్తాను నేను? దీనికి ఇంకా ప్రశ్నలు వస్తే ఏం చెప్పండి అవి? ఇప్పుడు మధ్య అదే ఏదైతే మనం మాంసాహారం తినద్దు అంటున్నామో దానికి వచ్చి ఆకుకూరలు తింటున్నాం కదా, వాటికి ప్రాణాలు లేవా, అవి ఫీల్ అవ్వా, మరి అవి తింటున్నారు కదా, ప్రతి దానికి ప్రాణం ఉంటుంది కదా అని క్వశ్చన్ ఖచ్చితంగా వేస్తారు. కరెక్టే. మీరు ఒక కోడిను మేకను హింసించి చంపుతున్నప్పుడు కదులుతాయి అవి? కదలవా? అవి కదులుతాయి. చెట్లు కదులుతాయా? చెట్లకి ప్రాణాలు ఉంటాయంటారు కదా, మొక్కలకి కదలాలి. అది ఆ జీవాలు ఏవి కూడా మన ప్రమేయం లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి, పరిగెడతాయి. కానీ వేగం వెళ్తాయా? ఆధార ప్రాణం వేరు, ప్రాణాధార జీవం వేరు. ఏంటమ్మా ఇది? ఈ కొంచెం తెలుసుకోవాలి కదా. అంటే నేను ఏదైనా చాలామంది ఇటువంటి ప్రశ్నలు నేను వద్దు అంటే ఇవెందుకు తింటారు నేను అనుకున్నా వాళ్ళకి ఏం కర్మరా భగవంతుడా, ఇంత బుద్ధి లేని వాళ్ళ వీళ్ళంతా అంటే అప్పుడు అర్థమైంది నాకు. ఓహో, అంటే వీళ్ళు మాంసాహారం మద్యపానం చేసి 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 కొద్దో గొప్ప ఎక్కడో ఉందనుకున్న జ్ఞానం కూడా వెళ్ళకపోలేకుండా పోయింది. దేనికి ఏది అది కదులుతుంది, ఇది కదలదు కదండి. కదులుతుందా? ఇది కదలదు. అని ఆధార ప్రాణం కదా. ప్రాణాధారానికి ఆధార ప్రాణానికి సంబంధానికి తేడా లేదా? అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నేను గొప్పగా మాట్లాడేశాను, మీరు ఆకుకూరలు తింటారు కదా, అవి ఓగవా చెట్లు అని అంటే ఇంకేమైనా ఏం చెప్తామమ్మా? ఎవరికి అనుకూలంగా మనం మార్చుకున్నట్టు అంతే విషయం. చాలా మంచి విషయం.